ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 24వ అధ్యాయము 10వ వచనము. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడి వగుదువు. ప్రియులరా, శ్రమ దినము మనిషి జీవితంలో పలు రకాల శ్రమలు అనేది ఉన్నవండి. ఆ శ్రమలు తను చేసిన తప్పిదములను బట్టో, పాపములను బట్టో, దోషములను బట్టో రావచ్చు. లేనిచో అపవాది ద్వారా వచ్చే శోధనైనా కావచ్చు, లేకపోతే దేవుని యొక్క పరీక్ష అయినా కావచ్చు. ఇలా పలు రకాలుగా మనిషి శోధించబడుతూ ఉంటాడు. మరి అటువంటి శోధనలు వచ్చే ఆ రోజుల్లో మరి కలిగి ఉన్న ఆ శ్రమను బట్టి కృంగిపోతే చేతకాని వాడు వగుదువు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఏ వయసు వారైనా, ఏ స్థితిలో ఉన్నారైనా, ఎవరికైనా శ్రమ అనేది రావచ్చు. మరి ఆ శ్రమను జయించే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. మరి ఆ శ్రమను అధిగమించాలన్నా, ఆ శ్రమను ఓడించాలన్నా, ఆ శ్రమను జయించాలన్నా మొట్టమొదటిగా ప్రియమైన వాళ్ళ చేయవలసిన పని ఆ శ్రమను సహించాలి ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే సహనం అనేది శ్రమ కంటే చాలా చాలా గొప్పదండి, చాలా చాలా ఉన్నతమైనది. 40 సంవత్సరాల పాటు మోషే ఇశ్రాయేలు ప్రజలను సహించాడు, వహించాడు, భరించాడు. కాబట్టి వారిని నడిపించగలిగాడండి, లేకపోతే నడిపించలేకపోయేవాడు. అటువలే ప్రియమైన వాళ్ళ భక్తుడైన యోబు గారు శ్రమలు సహించారు కాబట్టే ప్రియమైన వాళ్ళరా మరి ఆ శ్రమను జయించగలిగి ఉన్నారు. ఎంతో ఓర్పుతో, ఓపికతో ఉన్నారు. అలాగే నజరుడైన యేసుక్రీస్తు వారు ఆ శ్రమలన్నీ కూడా ఆశీర్వాదాలుగా భావించాడు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే ఆయన శ్రమపడుట తన ప్రజలకు ఆశీర్వాదకరమే. యేసుక్రీస్తు వారు సిలువలో శ్రమపడుట ఆశీర్వాదకరం తన ప్రజలందరికీ కూడా. కావున శ్రమను సహిస్తే జయించగలుగుతాం. అలాగే శ్రమలో కృంగిపోకుండా ఒక నిరీక్షణ. ఎందుకంటే శోధన తర్వాత బంగారం అనేది సువర్ణంగా ఎలా మార్చబడుతుందో, ఒక విశ్వాసి పరీక్ష ద్వారా ప్రియమైన వాళ్ళరా మరి తను కూడా ఒక ఆశీర్వాదం అనేది పొందుకుంటాడు. కాబట్టి ఒక నిరీక్షణ. శ్రమదినములు కొద్ది కాలమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కావున మరి ప్రతి ఒక్కరము కూడా శ్రమపడుట మంచిదే అని గమనించి ఆ శ్రమలో ప్రియమైన వాళ్ళరా కృంగిపోకుండా నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిరీక్షణ ద్వారా ఎన్నో గొప్ప మేలులు పొందగలుగుతాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.